క్రీస్తునందు ప్రియ దేవుని భయం కలిగినటువంటి పిల్లలారా, అనగా ఆయన ఆజ్ఞకు లోబడే పిల్లలైనటువంటి యథార్థులైన పరిశుద్ధులైన పిల్లలారా, చేరొచ్చినటువంటి అందరికీ ప్రభునామములో వందనాలు. గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 2వ వచనము చూడండి, చదువుకున్నాము. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. చూడండి, ఈ యొక్క భక్తులు చక్కగా దేవుని మహిమపరచాలి. సృష్టికర్త అయిన దేవుని మీద పాటలు పాడాలి. సృష్టికర్తమైన దేవుని మీద పాటలు పాడాలి. ఎందుకయ్యా ఈ పాటలు, ఎందుకయ్యా ఇది అంటే ఆయనను ఎంతలా ప్రేమిస్తున్నామో తెలిసిపోతుంది. అని పాటలో ఆయనను ఎంత మటుకు నీవు మహిమపరుస్తున్నావు లేక ఘనపరుస్తున్నావు, ఎంతలా ప్రేమిస్తున్నావు, ఆయన ప్రేమను లోకానికి, అంత శక్తివంతమైన ప్రేమను లోకానికి ఎలా తెలియపరుస్తావు అనేది. మనమేమో కవులమై గొప్ప పాటలు పాడాల్సిన అవసరత లేదు, కానీ నీ సొంత నోటితో కొన్ని స్తుతులు దేవునికి చెల్లిస్తేది మంచిది అని ఇక్కడ గ్రంథంలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా వ్రాయించి ఉన్నాడు పిల్లల. అందుకే యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. పాటలు పాడాలి అనుదినము అంట, ప్రతి దినము, అనుదినము, దినదినము, క్షణము, గడియ ప్రతి క్షణము కూడా లేక అనుదినము కూడా, ప్రతిరోజు కూడా ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి. 2 దారులు పెట్టాడు ప్రభువారు. ఒకటి రక్షణ ద్వారము, ఒకటి రక్షణ లేనటువంటి ద్వారం. ఒకటి పరలోకము, రక్షణ అయినటువంటి ద్వారమైనది అనబడినటువంటి పరలోకము. ఒకటి రక్షణ లేని, దాంట్లోకి వెళ్తే రక్షింపలేనటువంటి ప్రాంతము, పాతాళము, నరకము. దారులు పెడుతున్నాడు. ఆ దారికి ఏ రకంగా నీవు నడిస్తే ఏ దారిలో ఉంటావనే విషయం కూడా దేవుడు నీకు ఆలోచన ఇచ్చి, స్వాతంత్రం ఇచ్చి, నీ అంతటా నీవు ఆలోచుకునేలా చేసి, బలవంతం పెట్టకుండా దేవుని వాక్యం తెలియపరిచి నీ ఇష్టం అంటున్నాడు ప్రభు. కనుక చూడండి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించే బిడ్డలుగా ఉంటే మంచిది అని దేవుని గ్రంథము వ్రాయిస్తూ ఉన్నట్టున్నారు. కనుక ప్రియులారా, నేను కూడా ఒకప్పుడు నా సొంత నోటితో దేవుణ్ణి కొన్ని ఆలోచనల ద్వారా దేవుణ్ణి, ఇంత గొప్ప ప్రాణత్యాగం చేసిన దేవునికి, మనకు పాపాన్ని తీసివేసి పరిశుద్ధత ఇచ్చి పరలోక పట్టణంలో ఆయన పవిత్రులు పరిశుద్ధులు ఆ పట్టణంలో అవకాశం ఇస్తున్న దేవునికి సొంత నోటితో కొన్ని మాటలతో దేవుని మహిమపరచాలి. మన జిహ్వఫలంతో దేవుణ్ణి ఆరాధించాలి, గణపరచాలి, పూజించాలి, కొనియాడాలనే ఉద్దేశంతో ఒక్క పాట అయినా పాడాలి అనే ఆలోచన పుట్టింది. కనీసం 4 సంవత్సరాల పైన ఒక్క పాట అయినా రాయాలి, ఒక్క పాట అయినా రాసి దేవుణ్ణి మహిమపరచాలి. అది గొప్ప పాట కాదు, ఏదో మనము కవులం కాదు, కానీ మన సొంత నోటితో, నా సొంత నోటితో ఒక పాట దేవుని కోసం పాడితే అది తృప్తి. నాకు ఆయన ప్రేమను వివరించడం నాకు ఆనందము, సంతోషము అనే ఆలోచన వచ్చిన తక్షణమే ఏం చేసిన పాట మనకు రావు. ఎలా పాడాలనో, ఆ సృష్టికర్తను ఎలా పొందుపరిచి రాయాలనో, ఆ యొక్క పాట రాసే విధానము అసలు తెలియదు, ఎలా రాయాలి అని నేను చేసిన. మొదటిగా కొంతమంది ఎక్కువ ప్రభు పిల్లలుగా చాలా సంవత్సరాలుగా రక్షణలో ఉన్నటువంటి పిల్లలను అడగడం జరిగింది. ఇట్లా మీరేమన్నా పాటలు ఏమన్నా మీ రక్షణ అనుభవంలో, ఇన్ని సంవత్సరాల రక్షణ అనుభవంలో మీరేమన్నా ఎప్పుడైనా రాయనికి ఆలోచన వచ్చిందా, ఏమన్నా రాయగలరా అని వారి అనుభవం తెలుసుకునేదానికి అడిగితే కొంతమంది రాసినాము, కొంతమంది రాయలేదని చెప్పి
నాకైతే ఒక పాటన రాయాలి, 4 సంవత్సరాలు టార్గెట్ పెట్టాను. 4 సంవత్సరాల్లో ఒక్క పాటన ప్రభు కోసము నా సొంత జీపబలంతో, సొంత నోటితో ఆయన అంతలా ప్రేమించిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, మన కోసం ఎన్నో చేసినటువంటి దేవుడు, తన సొంత కుమారుని కలవరి శిలువలో ఆయన నలుగుతుంటే తండ్రి అయిన దేవునికి ఇష్టమైనదంట. అది ఎలా చూడండి, ఎంత ఎంత అంతలా ప్రేమించిన దేవుడు. ఇంకా దానికన్నా చెప్పేదానికి ఇంకా పదాలు కూడా వాడలేదు. తన సొంత కుమారుని, తనలో నుంచి పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఆ కలువరి శిలువలో ఆ ఆకతాయి మనసు, ఆ పనికి మారినటువంటి జనము ఉమ్మి వేసి కొరడాలతో చీల్చి చీలలతో నాటుతూ ఆయన చేతుల్లో కాళ్ళలో నాటుతూ తలకు ములకిరంటం పెట్టి ఉమ్మి వేస్తూ ఆయన ఏ తప్పు చేయలేదు. అలా తప్పన చేసినాడంటే ఓకే, అలా ఏం చేయలేదు. ఇంత చేసి అంత నలుగా కొడుతుంటే తండ్రి సంతోషిస్తున్నాడంట. ఎంత గొప్పగా ప్రేమించినాడు లోకాన్ని. అందుకైనా లోకమును ఎంతో ఇంత అంత ఇంత కొంత అంత ఎంతో అని చెప్పినాడు. అంత ప్రేమించిన మనము ప్రేమించిన ఆ దేవునికి మన సొంత నోటితో ఒక ఒక పాట పడాలని ఆశ పుట్టి 4 సంవత్సరాలకైనా రాయాలని ఆ పదాలు, దేవుని విలువైన నోటి మాటల పదాలను కొన్ని రాసుకుంటూ మొత్తానికి అయితే ఒక పాట రాసి పాడాను. అది గొప్ప పాట అయితే కాదు, కానీ అది ఒక సంతోషం, అది ఒక ప్రభువులో ఆనందం, అంతే ప్రియులు. కనుక అలాగా 4 సంవత్సరాలు అయితే పట్టలేదు, కానీ గట్టిగా ఒక 2 వారాల్లోనే లేక ఒక 10 దినాల్లోపు 4 సంవత్సరాలకు ఒక పాట రాయాలనుకున్నాను. నాకు 10 దినాల్లోనే 4 సంవత్సరాలకు ఒక్క పాట అనుకున్నప్పుడు 4 పాటలు 10 దినాల్లోపే రాసుకొని దేవుని స్తుతించడము, సొంత నోటితో ఆరాధించడము, అలాగే సొంత జిహ్వఫలం అందించి దేవుణ్ణి ఇంత మేలు చేసిన దేవుణ్ణి మహిమపరచుటకు నేను కొన్ని పాటలు 4 పాటలు. కనుక ఈ శ్రద్ధ పుడితే దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని వాడుకుంటాడు. అది గొప్ప పాట కావాల్సిన పని లేదు. నీ హృదయంలో నీవు ఆయనను ఆరాధించే, ఆయనను పూజించగలిగే మాటలే చాలు. కనుక ఇది ఒక ఆశ. అంతలా ప్రేమించిన దేవునికి మనము మన జిహ్వఫలంతో ఆయనను మనము సంతోషపడి ఆయనను సంతోషపెట్టుటకు ఒక చిన్న అవకాశము, ఒక చిన్న సంతోషము, ఆనందం ప్రియుల. కనుక ప్రతి దినము అంట ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి, యెహోవా మీద పాడాలి. ఆ మహిమగల మహారాజుని మన సొంత నోటితో పాడితే మంచిది అనే కదా ఇక్కడ వ్రాయబడింది. కనుక ప్రియులారా, మనం ఆయన మీద పాటలు పాడాలి, ఆయనను స్తుతించాలి, ఆయన నామమును మహిమపరచాలి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించే పిల్లలముగా ఉండాలి. ఆయన విలువ పెట్టి కొనలేని రక్తము ఇచ్చి మనము నరకానికి వెళ్ళవలసిన వారినిగా మనము ఉంటే ఆయన రక్తం ఇచ్చి దానికి విలువ కట్టలేము. అంత పరిశుద్ధ రక్తం అది, పరలోకానికి చేర్చే రక్తం అది, ప్రతి మనిషికి అవసరమయ్యే రక్తం అది, ప్రతి పాపాన్ని తీసివేసి పరిశుద్ధపరచబడే రక్తం అది, విలువైన రక్తము, పరిశుద్ధ రక్తము, దేవుని రక్తం అది. ఏదో ఈ లోకంలో పుట్టిన మరియమ్మ రక్తం కాదది, పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి ఆ రక్తము ప్రియులారా, అది పరిశుద్ధది, నిష్కలంకమైనది, కల్మషము అంటుకునేటువంటి రక్తం అది. కనుక అట్టి రక్తంతో కొన్నటువంటి బిడ్డలు రక్షణలోకి వస్తున్నాం. ఆ రక్షణ మనము ప్రకటించాలంట ఆయన పిల్లలకు. అందరూ కూడా ఆయన పిల్లలే, మంచివారు చెడ్డవారు, ఈ కులము ఆ కులము, ఈ మతం ఆ మతం అని లేదు. అందరికి దేవుడు ఒక్క మనుషుని ద్వారా పుట్టిన వారు మనమందరం కూడా, ఆ ఒక్కరి ద్వారా పుట్టిన మనమందరం కూడా మళ్ళీ ఒకే మనిషి ద్వారా మరణమై మళ్ళీ ఆ మరణాన్ని జయించే తత్వము క్రీస్తులో నుండి మనకు వస్తున్నది. కనుక మనం ఆయనను
ఆయన రక్షణ సువార్తను మనము ప్రకటించే పిల్లలుగా ఉండాలి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. కనుక అన్యజనులలో ప్రభువు తెలియని, నా నామము తెలియని వారు లక్షల్లో ఉన్నారు. కనుక నా నామాన్ని ప్రకటించండి. ఏమయ్యా ఆ నామంలో అంత పరిశుద్ధత, అంత పవిత్రత, ఏమి అంత స్పెషల్ ఆయన అంటే, ఆయన పవిత్రుడు. ఆ పవిత్రుడు ఎవరు భూమి మీద లేరు. అది ఆయన స్పెషల్. ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు, లేదా నరులు అనబడిన దేవుళ్ళుగా కొలవబడుతున్న వారు ఎవరు కూడా పరిశుద్ధులు లేరు, నీతిమంతుడు లేడు. కనుక ఆయన అంత పవిత్రత కలిగిన వాడు కనుకనే మన పాపాన్ని ఈజీగా తీసివేసి ఆ పట్టణంలోకి పిలుచుకుంటున్నాడు. ఆయన పట్టణంలోకి అనగా పరలోక రాజ్యం, పరిశుద్ధులు నివసించే రాజ్యం. కనుక ఆయనను మనం పూజించాలి. నిజంగా ఇంత నమ్మదగిన దేవుడు ఎలా మనము గుర్తించాలి? ఎలా అంటే, ఇంకా ఆయన, అందుకే ఇందాక కూడా అనుకున్నాం కదా, ఆయనను కొడతా ఉంటే అది తండ్రి అయిన దేవునికి సంతోషం అంట. కనుక ఆ పరిశుద్ధుని ఒక గొర్రె పిల్లగా అందరికీ బలిగా ఇచ్చి ప్రతి ఒక్కరిని రక్షించుకోవాలనుకున్న గొప్ప దేవునికి మనము స్తుతించాలి, ఆరాధించాలి, పూజించాలి, కొనియాడాలి. ఆయన రక్షణ సువార్త ప్రచురం చేయాలి. ఆయన శిలువ సువార్త, ఆయన శిలువలో పడిన పాటలు, శ్రమలు వ్యర్థము కాకుండా, అది వ్యర్థం కాకూడదు ప్రియులారా. ఎందుకంటే సృష్టికర్త అనబడిన దేవుడు క్రీస్తులోనే మనం ఎన్నుకున్నాడు. ప్రపంచాన్ని అంతటిని కూడా, ప్రపంచాలను అన్నిటిని కూడా ఆ క్రీస్తులో ఎన్నుకొనబడిన వారం కనుక ఆయన మన కోసం మరణమైనాడు. కనుక ఆయన మరణము, ఆయన శ్రమలు చాలా గొప్పవి. ఆ మరణ, ఆ యొక్క ఆలోచనలు, దేవుని ప్రణాళిక, ఇదంతా చాలా గొప్పది. కనుక ఆయనను మనము ఆ రక్షణ సువార్తను, ఆ యొక్క శుభవార్తను మనము అన్యజనులలో ఆయన మహిమను ప్రకటించి, ఆయన అద్భుత కార్యాలు, ఆయన సూచక్రియలన్నీ తెలియపరిచి, నిజమైన దేవుడు, సత్యంలో పుట్టినటువంటి వాడు, సత్యమే ఆయన అనబడిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. చూడండి, మరొక మాట మనం ధ్యానించుకున్నాము. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామండి. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరుచుకొనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటే నా జీతము. చూడండి, ఈ యొక్క భక్తుడు రాయించినటువంటి మాట. నేను ప్రభు వాక్యము వినిపిస్తున్నాను, లేక ప్రభు సేవ చేస్తున్నాను, ఎన్నో ఇబ్బందులతో పడి, చాలా ఇబ్బందులు, ఆయన ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు అన్నీ నీకు అది చెప్పడానికి కూడా సాధ్యం కానటువంటి ఇబ్బందులన్నీ పడ్డాడు పౌలు గారు. నా జీతం ఏమేమి అంటే ఉచితంగా ప్రభువు వాక్యము, ఉచితంగా ప్రభువు సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నాకు జీతం. ఉచితంగా ప్రకటించేదే నాకు జీతము అని భక్తులు తెలియపడుతున్నారు. ఉచితంగా ఆయన వాక్యము ప్రకటించాలి. కనుక ఇక్కడ భక్తుడు తెలియపరుస్తున్నాడు, నాకు జీతం ఏమవుతూ నేను ఆయనను ప్రకటించుటకు, ఆయన సువార్త యందు నాకున్న అధికారమును సంపూర్ణంగా వినియోగపరుచుకున్నటకు ఆయన సువార్తను నేను ఉచితంగా ప్రకటిస్తాను అంటున్నాడు. కనుక దేవుని వాక్యము ఉచితంగా మనకు రక్షణ ఉచితంగా ఇచ్చినాడు. ఏమన్నా ఆయన ఆ పరిశుద్ధ రక్తం ఇచ్చి ఏమన్నా డబ్బులు అడిగినాడా? ఏమీ అవసరం లేదు. నీ హృదయం ఇవ్వు. నీ హృదయము భ్రష్టు పట్టిన హృదయము, మస్టు పట్టినటువంటి ఆ హృదయాన్ని నీటుగా నా వాక్యముతో
వాక్యం అనే నీటితో, వాక్యం అనే పాలతో, అగ్ని అనే వాక్యంతో నీ హృదయాన్ని కడుక్కో, శుద్ధి చేసుకో అని ఆ హృదయం నాకు ఇవ్వు, శుద్ధి చేసుకున్న హృదయాన్ని నాకు ఇవ్వు, నీ శరీరము సజీవయాగంగా నాకు అర్పించుకో. నిన్ను పుట్టించుకున్నది నేను కనుక అట్ట పుట్టించుకున్న నీవు యథార్థవంతునిగా, నీతివంతునిగా, పరిశుద్ధునిగా బ్రతుకు ఈ లోకంలో. ఇక్కడ అలాగ నువ్వు బ్రతికినట్లయితే నీకు పరలోక రాజ్యంలో ఇంకా మంచి జీవితము, నీవు అక్కడ ప్రధానులకు సైతం, దేవదూతలకు సైతం నిన్ను తలగా పెడతాను, తోకగా అక్కడ పెట్టాను, అడుపు తినేవాడిగా అక్కడ నిన్ను పెట్టాను, ఇక్కడను పెట్టాను. నేను వారికి 10 మందికి పెద్దగా, కొంతమందికి పెద్దగా నిన్ను తలగా పెడతాను, అక్కడ తోకగా పెట్టాను. అయితే నీ హృదయాన్ని నాకు ఇచ్చి, నీ శరీరంతో నన్ను గణపరిచి, నా ప్రేమనంతా తెలుసుకొని, ఆ ప్రేమను తెలుసుకొని వివరించి, ఇక్కడను వివరించు, అక్కడను దేవదూతలకు సైతం, ప్రధానులకు సైతం నీవు నా యొక్క సువార్త, నా యొక్క పని నీవు అక్కడను చేయవలసి ఉన్నదని దేవుని వాక్యములు గ్రంథం ద్వారా మనకు పరిశుద్ధాత్మ దేవుడు రాయించి మనకు తెలియపరుస్తూ ఉన్నారు. కనుక ఈ యొక్క సువార్త అనగా ఆయన జ్ఞానము, ఆయన మంచితనము, ఆయన ఉన్నతత్వము, ఆయన కోటానుకోట్ల తత్వంలో మంచి లక్షణాలు కలిగినటువంటి ఆయన నోటి మాటలు మనము వివరించే పిల్లలంగా ఉండాలని లేఖనం మనకు తెలియపరుస్తూ ఉంది. చూడండి, ఇర్మియా గ్రంథము 2:5 ఒక మాట మనం చదువుకున్నాము. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాని ననుసరించి తాము వ్యర్థునగునట్లు నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయేది. మీ పితరులు వ్యర్థులు కాలేదు, నా మాట విని నా యొక్క ఆలోచనలో ఉన్నటువంటి మీ పితరులు వారు వ్యర్థులైతే కాలేదయ్యా, వారి జీవితాలు బాగుపడినాయి. అబ్రహాం చూసుకుంటే ఆయన దేవుని మాటలు ఆయనకు నచ్చినవి, అది నీతిగా ఎంచబడినది దేవునికి, ఆయనకు. ఆయన ఏదైతే చెప్పినాడు దాన్ని నమ్మినాడు కనుక అది ఆయనకు నీతిగా ఎంచబడింది కనుక ఏమన్నాడు అబ్రహామును, నా స్నేహితుడా అని అంటున్నాడు. నా స్నేహితునికి ఏదైనా నేను దాచేదనా, ప్రతిదీ తెలియపరుస్తాను, ఎందుకంటే నా స్నేహితుడైన అబ్రహాము. కనుక పితరులు నా మాట విని చెడిపోలేదు నాయనా. ఈ లాజరు చనిపోయి ఎక్కడ అబ్రహాము రొమ్మున అనుకున్నాడు, మంచి స్థితిలో ఆయన్ను అక్కడ పెద్దగా పెట్టినాను. చనిపోయిన లాజరు అబ్రహాం రొమ్ము అంటే అది పరదేశులో మంచి స్థితిలో అబ్రహాం రొమ్మున లాజరు ఉండటం ఎవరు చూసింది? ధనవంతుడు చూసినాడు. అక్కడ మంచి స్థితి ఇచ్చినాడు. ఆయన ఇక్కడ దేవుని వాక్యాన్ని చక్కగా నమ్మినాడు, అనుసరించినాడు. ఆ నిలువరమైన పట్టణం అనగా పరలోక పట్టణం అని దేవుడు చెప్పినప్పుడు అది చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. లేక యేసుక్రీస్తు ప్రభువారు ఒక సమయంలో నేను పంపిస్తాను భూలోకం మీదకి, ఆయన మాట వింటే మీ జీవితాలు ధన్యమవుతాయి. ఆ పుణ్యపురుషుని మాట వింటే, ఆ నీతివంతుని మాట వింటే, ఆ ఉదయించు సూర్యుని, నీతి సూర్యుని మాట వింటే మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. ఆయన మాట వింటే మీకు రక్షణ, వినకుంటే మీకు శిక్షణ, లేక నరకము, లేక ఊరి. మాట వింటే రక్షణ, మాట వినకుంటే మీకు శిక్ష. ఏందయ్యా ఆయన మాటలు అంటే, ఆయన మాటలన్నీ కూడా సత్యమే, న్యాయమే, ధర్మమే, మంచి పనులే, కోటానుకోట్ల మంచితనాలు కలిగినటువంటి మంచి లక్షణాలు క్రీస్తు నోటి మాటలు అవి ఆయన లక్షణాలు. ఆ లక్షణాలలో బ్రతికితే నీకు నిత్య జీవం, నిత్యంగా నీవు జీవించదవు. కనుక ప్రియులారా, మనము ఈ నిత్య జీవం సంబంధమైన దేవునిలో అబ్రహాం నమ్మినాడు, ఆ నిలువరమైన పట్టణం చూడాలనుకున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి రాకడ నేను కరుణారా చూడాలనుకున్నాడు, కానీ చూడలేకపోయినాడు. కానీ
ఆత్మీయ నేత్రాలతో ఆయన చూడగలిగినాడు. ఆయన చెప్తుంటే ఆయన ఆత్మకు లోనే ఆయన యేసుక్రీస్తు ప్రభువుని చూడగలిగినంత ఆత్మీయ అనుభవంలోకి వచ్చినాడు. కానీ ఆయన చూడలేదు. నేను ఆ యొక్క క్రీస్తుని నేను చూశానని గ్రంథంలో వ్రాయబడుతూ వచ్చింది. కనుక ప్రియులారా, మన పితరులు మన ప్రభువు నమ్మి చెడిపోలేదు, వ్యక్తులైలేదు, మంచిగా బ్రతికినారు, మంచి పొజిషన్లోనే ఉన్నారు. అబ్రహాము పరదేశంలో గొప్ప స్థాయిలో పెట్టినాడు దేవుడు. నమ్మిన విశ్వాసిని అనేక మంది మంచి వారికి, అంటే దేవుని ఇష్టపడినటువంటి వారందరికీ కూడా అక్కడ పెద్దగా పెట్టి ఆయన రొమ్ము దగ్గరికి అందరు పోవాలని ఇప్పుడున్న విశ్వాసులు, క్రైస్తవులు అందరూ ఆశపడతారు. లాజరు వల్ల అబ్రహాం రొమ్మును మనం అనుకోవాలి, ఆ నీతిమంతుని రొమ్మును అనుకోవాలి, ఆ యథార్థవంతుని ఆ పరిశుద్ధుని రొమ్మున మనం ఉండాలి, ఆయన దగ్గర మనం ఉండాలి అని అందరూ ఆశ కలిగి ఉన్నారు. కనుక ప్రియులారా, మన పితరులు అయితే చెడిపోలేదు, వ్యక్తులైలేదు, పనికిమాలలో కాలేదు. ఎవరి మాట విని? దేవుని మాట విని. కనుక నేను అందరం కూడా ఆయన మాట వింటే, ఆయనలో ఉంటే, ఆయన వాక్యం మనలో నింపబడిన మనము ఇంకా కొంతమందికి వాక్యాన్ని ప్రకటించే బిడ్డలుగా తయారవుతాం. పరలోక రాజ్యంలో ఆ యొక్క దేవదూతలకు సైతము, ఆ ప్రధానులకు సైతము, అక్కడున్న ఇంకా పెద్దవారికి సైతం మనము బోధ చేసే స్థితిలో నీవు ఉండాలంటే ఇక్కడ వాక్యం పట్ల అవగాహన ఉండాలి, వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్న వాక్య ప్రకారం మనము బ్రతకాలి. లోకము పనికిమాలినదే, లోకంలో ఉన్నటువంటి మనము పనికిమాలిన వారినే. కానీ వాక్యం ద్వారా మనము బుద్ధిమంతులు అవుతాం, వాక్యం ద్వారా మనము నీతిమంతులం అవుతాం, వాక్యం ద్వారా మనము పరిశుద్ధులం అవుతాం. వాక్యం ద్వారా మన శరీరంలో కానీ మన ఆలోచనలో కానీ సమస్త విధమైన పాపాన్ని తీసివేయబడుతుంది. వాక్యం ద్వారా అనేది సాధ్యం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అలా నిన్ను చెప్పుకుంటాడు, అలా నిన్ను కాపాడుకుంటాడు. నువ్వు పడిపోయినా నీవు నీతిమంతుడు అయితే, లోకంలో నీవు పడిపోయినా, ఏ విధము చేతనైనా, ఏ కన్నుతో కానీ, చేష్టలతో కానీ, ధనాపేక్షతో కానీ, ఏ విధ పాపాత్మ పనులకు నువ్వు పడిపోయినా నువ్వు నీతిమంతుడు అయితే, లేస్తావురా నా బిడ్డ, లేస్తావురా నా కుమార్తె అని దేవుని నమ్మకం. నీతివంతుని మీద ప్రేమ, యథార్థవంతుని, దేవుని నిజముగా ప్రేమించిన పిల్లలు అలా లేస్తారు. ఎలాగా? దావీదులాగా లేస్తారు. దావీదు దేవుణ్ణి ఎంతో ప్రేమించిన ఏం చేసినాడు? ఆ మిద్దె మీదకి ఎక్కినాడు, చూడడానికి చూసినాడు, పడకూడని ఆశ, చివరికి ఆ యొక్క పాపము చేసి ఆ పాపము కన్నా ఎక్కువ పాపము ఆమె భర్తను చంపి ఇంకా ఎక్కువ పాపం చేసి దేవుని ఉగ్రత రుచి చూసినాడు. దేవుని ఉగ్రత రుచి చూసినాడు. ఒక్క గొర్రెను తిన్నాడు, 4 గొర్రెలు సొంత పిల్లలను దేవుడు తీసుకున్నాడు, చెప్పి తీసుకున్నాడు. ఒక్క గొర్రెకు యొక్క ధర్మశాస్త్ర ప్రకారం ఒక గొర్రె ఎవరిదైనా అన్యాయంగా మనం తీసుకుంటే, లేక ఏ విధంగా చేతనో అది తీసుకున్నట్లయితే ఆ ఒక్క గొర్రెకు బదులుగా 4 గొర్రెలు ఇవ్వాలనే రూల్స్ ఆ యొక్క దావీదుకు బాగా ధర్మశాస్త్రం పట్టించిన వాడు కనుక తెలుసు. ఆ ఒక్క గొర్రెకు 4 గొర్రెలు ఇవ్వాలని ఆయనే చెప్తారు. అతను వచ్చి చెప్పినప్పుడు, ఇలా ఒక అతను ఉన్నాడు, అతనికి ఒక్కగానొక్క గొర్రె ఉంటే అది ఏదేవాడు, వానికి దండిగా గొర్రెలు ఉన్నవి, అయినప్పటికీ ఆ ఒక్క గొర్రె బాగా చాకున్న ఆ ఒక్క గొర్రెను తీసుకున్నాడు. ఇది ఎలా అంటే అప్పుడు దావీదు నా గురించి చెప్తున్నాడని తెలియదు. అలా చేయడం తప్పు, వాడు వెంటనే వాడు మరణం కావాలి, ప్లస్ ఆ ఒక్క గొర్రెకు 4 గొర్రెలు ఇవ్వాలి అని చెప్పినప్పుడు, అది ఎవరో కాదు నాయన నువ్వే అని చెప్పినప్పుడు ఇంకా ఏమవుతుందంటే, దావీదు ఒక్కసారిగా చెప్పిన తక్షణమే ఆ నాతాను తల తీసేయగలిగిన అధికారంలో ఉన్నాడు ఆయన. ఎవరు? దావీదు మహారాజు. నాతాను పలికిన పలుకును ఇతను రాజ ధిక్కరణ చేస్తున్నాడు, రాజుకు అతిగా మాట్లాడుతున్నాడు, తీసుకుపోయి తల తీసేయనని చెప్పగలిగిన అధికారంలో ఉన్నప్పటికీ ఏం చేసినాడంటే దావీదు సాష్టాంగ బోల్లో పడి దేవునికి నమస్కారం చేశాడు. ప్రభువా, తప్పు క్షమించాయా, తప్పు చేశాను. అది నీతివంతుని లక్షణం.
అతన్ని శిక్షించగలిగిన అధికారం ఉంది. ఏంద్రా నువ్వు మాట్లాడేది? నేను తప్పు చేశానా? నేను ఒకరిని చంపానా? ఒక ఆడపిల్లను జీవితం నాశనం చేశానని ఎదిరించి అని ఊరికి అంటే రాజభటులు వచ్చారు, తీసుకొని పోయి తల శిరఛేదనం చేసేస్తారు. కానీ ఆ అధికారం ఉన్నప్పటికీ దావీదు చేయలేదు. ఎందుకంటే వాక్యాన్ని పట్టించిన లేక ధర్మశాస్త్రాన్ని పట్టించిన నీతిమంతుడు దావీదు. ఒక పొరపాటు చేసినాడు, తప్పు చేసినాడు, ఒకదాన్ని బట్టి మళ్ళీ ఇంకోటి చేయాల్సి వచ్చింది. వెంటనే సాష్టాంగ పన్నాడు, గోళ్ళ పన్నాడు, తండ్రికి మొరపెట్టుకున్నాడు. ఆ పాపం తీసివేయబడింది. అయినప్పటికీ దేవుడు శిక్ష మాత్రం తప్పించలేదు. 1-4 కుమారులని దేవుడు తీసుకున్నాడు ప్రియ. అది ఎవరమైనా, నీవు నేను అందరం ఎవరమైనా సరే తప్పు చేసిన దానికి ఫలితమేమో అనుభవించాల్సిందే, అది మట్టు తప్పదు. నీవు నీతిమంతుడు అయినాక అనీతిమంతుడుగా ఉండు, తప్పు చేసినవా శిక్ష ఏమో పడాల్సిందే. అది దేవుని ఆజ్ఞ, దేవుని రూల్ అది. కనుక ఒక బిడ్డకి 4 కొడుకులు పోతారు. వారిలోనే దావీదును చంపాలని తాపత్రయపడతాడు. ఎప్పుడు అడవులమ్మడి దాక్కున్నాడు, అంత మహారాజు అయినప్పటికీ. కనుక చేసిన పొరపాటు వల్ల ఇవన్నీ అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ దావీదు చాలా గొప్పవాడు. ఏమన్నాడు దేవుడు? నా ఇష్టానుసారుడు దావీదు, నా ఇండ్లంతటిలో నమ్మకస్తుడు. ఆ దేవుని ఇంటిలో అంట నమ్మకస్తుడు అంట దావీదు. ఏందయ్యా నమ్మకస్తుడు అంటున్నావు? ఇక్కడ చూస్తే ఈయన వ్యభిచారం చేసినాడు, ఒక మనిషిని నరహత్య చేసినాడంటే చేసినాడయ్యా, సాష్టాంగపడి మళ్ళీ తప్పును ఒప్పుకున్నాడు, మళ్ళీ నిలబడినాడు, ఇంకా ఎప్పుడే కానీ తప్పు చేయలేదు అని ఒప్పుకొని దేవుడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నా ఇష్టానుసారుడు అన్నాడు. కనుక ప్రియులారా, నా జీవితాల్లో పొరపాట్లు తప్పులు జరగవచ్చును, కానీ నీతిమంతుడు 7 మాటలు పడినా లేస్తాడనే దేవుని వాక్యము ఆ నీతిమంతుడిని కాపాడుతుంది. వాడు నీతిగా ఉన్నట్లయితే వాడు లేస్తాడు, ఆమె నీతివంతురాలు అయితే ఆమె లేస్తుంది. కనుక నా బ్రతుకులలో దావీదు ఒక గొప్ప మాదిరి. నీతిమంతుడము పడిన లోకంలో, పడిన డబ్బుతోనో, వ్యభిచారంతోనో, ఈ లోక ఆస్తులతోనో, మిద్దెతోనో, మేడలతోనో, భూములతోనో ఏదో దాంట్లో పడినా వాడు లేస్తాడట. అది నీతిమంతుని తత్వం, లక్షణం. ఆ లక్షణము ఈ క్రీస్తులో భాగం. అదే మనకు నేర్పించేది క్రీస్తులో. యేసుక్రీస్తు లక్షణాలను పొందుపరుచుకుంటే మన జీవితాలలో ఈ యొక్క తప్పును పరిశుద్ధాత్మ దేవుడు మనకు బాప్తిసం తీసుకున్నాం కదా నమ్మి, మన సంతానుడితో యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుని కుమారుడు, పాపాలు తీసివేసే దేవుడు ఆయన. పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చిన ఆయన, ఆ పరిశుద్ధాత్ముడు తప్పు చేసినప్పుడు గద్దిస్తుంటాడు. గద్దించిన ప్రతిసూరి మనము నీతిమంతులమైతే, దావీదు వలె నీతిమంతులమైతే వెంటనే సాష్టాంగ పడతాము, మోకరిస్తాము, తప్పును ఒప్పుకుంటాము, దిద్దుకుంటాము, మళ్ళీ స్ట్రైట్గా నిలబడతాము, ప్రభువులో కొనసాగుతాము. ఇది ప్రియుల. కనుక నా జీవితాలలో తప్పులు పొరపాట్లు జరుగుతవి, అయినప్పటికీ వాక్యం ద్వారా మనము కట్టబడతాం. నీతిమంతుడమైతే కట్టబడతాం, నీతిమంతులం కాలేదంటే కట్టబడలేము, దిద్దబడలేము, అని బ్రతుకంతా అంతే. ఇసుక నుండి పిండితే నూనెైనా తెప్పించవచ్చుంట, కానీ ఇసుకను పిండితే నూనెైనా తప్పించవచ్చుంట, కానీ మూర్ఖుని మనసు ఎవరు దానికి కాపాడలేదట. అంత కఠినంగా ఉంటారు. అయినా అంత కఠిన మనుషులు కూడా, హృదయాలు బండలైనటువంటి మనుషులను కూడా యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ గ్రంథంలో చాలామందినే మార్చినారు. ఇప్పటికీ చాలామంది హత్య చేసిన వారు మారుతున్నారు. బైబిల్ని చూసి, బైబిల్ని నమ్మి, లేక క్రీస్తుని నమ్మి హత్యలు చేసిన వారు, వ్యభిచారం చేసిన వారు, దొంగతనం చేసిన వారు, పనికిమాలిన లోకంలో చేరాని తప్పులని చేసిన వారు కూడా గ్రంథం పట్టుకొని మారి తమ బ్రతుకులు మళ్ళీ ప్రభువుకు అప్పచెప్పుకొని నీతిమంతులుగా, యథార్థవంతులుగా బ్రతుకుతున్నారంటే అది మనకిచ్చినటువంటి దేవుని వాక్యము, ఆయన నోటి మాటలు గ్రంథంలో ఇచ్చినాడు. కనుక ఆ మాటల ద్వారా మనము కట్టబడుతున్నాము, దిద్దబడుతున్నాము, దేవునిలో ఎదుగుతున్నాము. కనుక ఈ యొక్క సత్యంలో మనందరం బ్రతుకుటకు దేవుడు అటుదైన జ్ఞాన బుద్ధి వివేచనలు మనకు అందరికీ దేవుడు ఇచ్చునుగాక. తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన, కోటి మాట.